అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జానపద కళలు, జానపద నృత్యాలు, కోలాటం, రాసకం, రాసకం బంధం లక్షణాలు, రాసకం బంధం లక్షణాలు. సందర్భం ఏంటంటే, కోలాటానికి కృష్ణుని రాస నృత్యాలు మూలం. కాబట్టి కృష్ణుని రాస నృత్యాల్లో ముఖ్యమైనది రాసకం. ఈ రాసకం అనేది చాలా నృత్యాలకు మూలమై కూర్చున్నది. అంటే రాసకం నుండి చాలా నృత్యాలు అభివృద్ధి చెందాయి. వాటిల్లో మరి అవి ఏర్పడిన నాడు అవి మార్గ నృత్యాలు, అంటే శాస్త్రీయ నృత్యాలు, అంటే శాస్త్రీయ లక్షణాలు ఉన్నవి. రాసకానికి ఉండే శాస్త్రీయ లక్షణాలు చాలా ముఖ్యమైనవి. అయితే అవి అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్దిగా మౌలిక లక్షణాలు, అంటే శాస్త్రీయ లక్షణాలు కొన్ని కనపడుతుంటాయి. ఈ నృత్యాల్లో ముఖ్యంగా మార్గ నృత్యాలు, దేశ నృత్యాలు అనేవి ముఖ్యమైనవి. మార్గ నృత్యాలు, దేశ నృత్యాలు అనే విభజన మరి జాయప సేనాని తన నృత్యరత్నావళిలో వివరంగా చెప్పాడు. ఆయన అంతేకాదు ఒక 27 కళారూపాలను, దేశీ నృత్యాలను, వాటికి మార్గ లక్షణాలను నిర్దేశించి వాటికి శిక్షణనిప్పించి మరి శాస్త్రీయ నృత్యాలుగా మార్చాడు, అంటే మార్గ నృత్యాలుగా మార్చాడు. అందులో నుండి వచ్చిందే మనకు పేరిణి నృత్యం. ఆ దేశ నృత్యాలు, మార్గ నృత్యాలు, వాటికి మార్గ నృత్యాలుగా మార్చినప్పుడు చేసినటువంటి కొన్ని మార్గనిర్దేశకాలు, అంటే శాస్త్రీయ లక్షణాలు, అవి రాసకంలో కూడా అట్లనే ఉన్నాయి. ఆ దేశీ మార్గంగా మారడానికి అవకాశాలు ఉన్నాయని జాయప్ సేనాని స్పష్టంగా చెప్పాడు. మార్గం దేశీ మార్గంగా అది సహజంగా జరుగుతూ ఉంటాయని చెప్పాడు ఆయన. సహజంగా రాజులకు కొత్త విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేశీ నృత్యాలను మరి లక్షణాలు నిర్దేశించి మార్గగా తయారు చేసి రాజుగారి ఆనందం కొరకు ప్రవేశపెట్టారని, వాటిని రాజుగారు మరి ప్రోత్సహించారని జాయప్ సేనాని చెప్పుకున్నారు. వాటికి లక్షణాలు కూడా జాయప్ సేనాని నిర్దేశించాడు. ఎందుకంటే ఆయన గజ సైన్యాధ్యక్షుడు, అట్లాగే మంచి నృత్య కళాకారుడు, సంగీత కళాకారుడు. అందువలనే ఆయన దేశీ నృత్యాలను తీసుకొని మార్గ నృత్యాలుగా లక్షణాలు నిర్దేశించగలిగాడు. రాసకానికి ఉండే మార్గ లక్షణాలు ఏంటి అంటే, బంధం పిండి ఆది ఆశ్రిత్య యస్మిన్ షోడశ నాయికా నృత్యంతి ద్వాదశాష్టౌవ రాసకం తత్ ప్రకీర్తితం. అంటే ఈ బంధంలో పిండి మొదలైనటువంటి కట్టుబాట్లను ఆశ్రయించి నాయికలు 8 మంది, 12 మంది లేదా 16 మంది కలిసి చేసే నృత్యం రాసకం. అంటే రాసకం నృత్యంలో 8 మంది కానీ, 12 మంది కానీ, 16 మంది కానీ ఉంటారు. అయితే 16 మంది ఉంటే ఇది బాగా బంధం పూర్ణమవుతుంది అని అంటాడు. అంటే బంధంలో, రాసకంలో బంధం అనేది ఒక
రీ 4 రీతులు కలిసినటువంటి ఒక విభాగం. బంధంలో 4 రీతులు ఉంటాయి. ఏమిటి ఉంటాయి అంటే బంధంలో పిండి, శృంఖలిక, భేద్యం, లత అనే 4 రీతులు ఉంటాయి. ఈ రీతులు ఏంటంటే మనం ఎట్లా చెప్పాలంటే ఒక్కొక్క ప్రదర్శన రీతి, ఒక్కొక్క వెరైటీ. ఇప్పుడు మనం కోలాటంలో కోపులు అంటాం, చెక్క భజనలో అడుగులు అంటాం, ఇదొక అడుగు అని. అట్లాగే మన కోలాటంలో ఇది కోపు, ఇదొక కోపు, అదొక కోపు అని చెప్తుంటాం. దీనికి రీతులు, అట్లాంటి రీతులు 4 కలిసి ఉంటే ఈ బంధం అవుతుంది. ఈ బంధంలో ఇట్లాంటి రీతుల్ని ఎన్నో విధాలుగా వీళ్ళు నృత్య కళాకారులు ఆ బంధంలోనే ఏర్పడినటువంటి ఈ పిండి మొదలైనటువంటి రీతులతో చాలా చాలా మళ్ళీ ప్రత్యేక రీతులు తయారు చేయగలరు అని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. పిండి శృంఖలిక భేద్యలతా భేదాత్ చతుర్విధ ఆభ్యధాయి బుధైర్బంధ తత్ర పిండీతు పిండనాథ్. అంటే ఈ 4 పిండి, శృంఖలిక, భేద్య, లత అనే ఈ 4 కలిసి ఒక రీతిగా ఉంటాయి. ఈ రీతిని ఉపయోగించి, ఈ రీతులన్నీ 4 ఉపయోగిస్తే బంధం అంటారు. ఈ బంధంలో ఈ పిండి మొదలైనటువంటి ఇట్లాంటి రీతుల్ని కలుపుకొని రెండింటిని కలిపి ఒక విధానము, 3 కలిపి ఒక విధానము, 4తో ఒక విధానము, ఇట్లా 4, 2, 5తో ఒక విధానము, 6 కలిపి ఒక విధానము, అంటే ఇట్లా ఈ రీతుల్ని కలిపి రకరకాల మళ్ళీ విధానాలు తయారు చేస్తారనమాట. అది నృత్యం బాగా నేర్చిన వాళ్ళు వాళ్ళ శక్తిని ప్రదర్శిస్తూ వాళ్ళు కొత్తవి సృష్టిస్తుంటారు. అది మరి నృత్య కళాకారులకు అది లక్షణం. ఏది రెండు నేర్చిన తర్వాత మూడోది కొత్తగా సృష్టించటం. ఈ సృష్టించిన దాంతో మళ్ళీ కొరియోగ్రఫీ అంటారు, కొరియోగ్రఫీ చేస్తారు. అంటే కొత్త ఈ సృష్టించిన దాంతో ఇంకొక విధానంలో ఆడుతారు. ఆ విధానం అక్కడ ప్రక్కన పెట్టి వీటితోటి ఇంకొక విధానం ఆడుతారు. ఈ రెండింటిని కలిపి మరొక విధానం తయారు చేస్తారు. ఇట్లా రకరకాలుగా ఈ రీతులతోటి ఉపయోగించి రకరకాలుగా మరి విధానాలు తయారు చేస్తారు, నృత్య విధానాలు. ఈ నృత్య విధానాలని మరి ప్రదర్శించేటప్పుడు వాళ్ళ చాతుర్యం, వాళ్ళ యొక్క చాణక్యం, వాళ్ళ యొక్క నైపుణ్యం ఎంత ఉంటే అంత ఎక్కువగా చేస్తుంటారు. గుంఫనాత్ శృంఖల భేద్యో భేదనాత్ జాలవత్ లత ప్రత్యేకం బహుభేదా స్యు ప్రౌఢైస్తే నరకైః కృతాః షోడశైవ పరం తత్ర ఎత్తాభిర్బంధ పూర్ణతాః. అంటే అర్థం ఏంటంటే వీటిలో ప్రౌఢులైన నర్తకులు అంటే మంచి పరిణతి చెందిన నర్తకీమణులు, అంటే అందులో నైపుణ్యం బాగా సంపాదించిన వాళ్ళు ఒక్కొక్క బంధాన్ని మళ్ళీ అనేక విధాలుగా తయారు చేస్తారు. అట్లాగే అందులో 16 మంది మాత్రం ఉంటేనే బాగా బంధం అనేది సరిగ్గా పూర్ణంగా ఉంటుంది అని. అంటే 8 మందితో నిండుగా ఉండదు. 8 మందితో చేయవచ్చును, 8 మందితో కూడా చేయవచ్చును. జనం లేనప్పుడు 8 మందితో చేస్తారు. మరి ఎక్కువ జనం ఉన్నప్పుడు, ఎక్కువగా కళాకారులు ఉన్నప్పుడు 16 మందితో చేస్తే ఈ బంధం అనేది పరిపూర్ణంగా వస్తుంది అని చెప్పడం. మనకు కోలాటంలో కూడా జడకోపు వేస్తారు. జడకోపులో 6, 12, 18, 24, 30 అట్లా 6, 6, 6 పెంచుకుంటూ పోతారు. ఈ బంధంలో 4, 4, 4 పెంచుకుంటూ పోతారు. బంధంలో 4, 4, 4 పెంచుకుంటూ పోతారు. మన కోలాటంలో ఉండే జడకోపులో 6, 6, 6 అట్లా పెంచుకుంటూ పోతుంటారు. అంటే మొట్టమొదటి ఆవుతోటి జడ వేస్తే వేయొచ్చు, కానీ
అది పెద్దగా అందంగా కనపడదు. ఓ 18 మందితోనో లేదా కనీసం 12 మందితో వేస్తే బాగుంటుంది. 18 మందితో వేస్తే నిండుగా ఉంటుంది జడ. జడ అంటే ఏంటంటే ఒక ఆ, పోలుకి పైన ఉమ్, ఒక రింగు కడతారు, దానికి తాళ్లు కడతారు. ఎంతమంది కళాకారిణులు ఉంటే అన్ని తాళ్లు కడతారు. కళాకారిణులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తాడు పట్టుకుంటారు. ఎడమ చేత తాడు, కుడి చేతిలో కోలాటం కర్రలు ఉంటాయి. వీళ్ళు ఆ ఆటకు అనుగుణంగా, లయకు అనుగుణంగా ఆ జడకోపులు వేస్తూ తిరుగుతుంటారు. తిరుగుతున్నప్పుడు ఒక్కళ్ళు బయలుదేరిన చోటు నుండి మరొక ఆ, మళ్ళీ చుట్టూ తిరిగి 12 మందిని దాటి 15 మందిని దాటి 16 తన ప్లేస్ తను 18 17 మందిని దాటి 18 తన ప్లేస్ కి వచ్చేటప్పటికి, తన స్థానానికి వచ్చేటప్పటికి జడలో ఒక మెలిక పడుతుంది. అట్లా జడ పూర్తిగా వేస్తారు. అంటే ఎన్ని మెలికలు ఉంటే అన్ని మెలికలు పడతాయి. జడ పూర్తిగా కింద దాకా జడేసిన దాకా తిరుగుతారు. తర్వాత మళ్ళీ అదే బాటలో వెనక్కి తిరుగుతారు. అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ లాగా. అంటే ముందు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతారు, తర్వాత ముందు క్లాక్ వైజ్ తిరుగుతారు, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతారు. అంటే ముందు గడియారం ఎటు తిరుగుతుందో అట్లా గడియార మూలు తిరిగిన విధానం తిరుగుతారు. తర్వాత గడియార మూలు వెనక నుంచి తిరిగితే ఎట్లా ఉంటుందో అట్లా తిరుగుతారు. అప్పుడు జడ ఊడిపోతుంది. ముందు జడ పడుతుంది, ముందు ఆ, జడ పడేదాకా అటు తిరుగుతారు. పూర్తిగా జడపడిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరుగుతారు. అప్పుడు వెనక్కి తిరుగుతూ ఉంటే ఒకళ్ళ స్థానంలోకి ఒక ఒకటో నంబరు కళాకారిణి తన స్థానంలోకి వచ్చేటట్టు ఒక మెలిక తగ్గుతుంది, ఒక మెలిక పోతుంది. అట్లా జడలో ఉండే మెలికలన్నీ పోయేదాకా వేస్తుంటారు. ఈ బంధంలో కూడా అంతే. 4, 8, 12, 16, 4 లేదు, 8 నుంచి మొదలు పెడతారు. 8 మందితో వేస్తే ఆ, పెద్ద అందంగా కనిపించదు. 16 మందితో వేస్తే నిండుగా కనిపిస్తుంది. అయితే బంధంలో మాత్రం 4, 4 నలుగురిని చొప్పున తీసుకోవాలి. ఇద్దరిని తీసుకుంటే కుదరదు, ఆరుగురిని తీసుకుంటే కుదరదు. నలుగురిని నలుగురిని 4, 4, 4 చొప్పున కలుపుకుంటూ పోవాలి. మనకి జడకోపులో ఎట్లయితే 6, 6, 6 చొప్పున కలుపుకుంటూ పోతుంటామో ఈ బంధంలో కూడా 4, 4, 4 చొప్పున కలుపుకుంటూ పోవాలి. ఇది బంధానికి ఉండే లక్షణం. ఈ బంధంలో ఉండే ఈ పిండి, శృంఖల, అట్లాగే భేద్యం, లత అనేవి ఉన్నాయే, ఇవేంటి అంటే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రీతి. ఒక కోపు లాంటిది అనుకో, కోలాటంలో కోపు లాంటిది, చెక్క భజనలో ఒక అడుగు లాంటిది, లేకపోతే ఒక విధానం, ఒక 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 పాట పాడేటప్పుడు వేసేటువంటి ఒక పద్ధతి అనుకోండి. మనం రీతి అంటాము, విధానం అంటాము, లేకపోతే కోపు అంటాము, అడుగు అంటాము. మన ప్రాంతీయ భాషల్లో ప్రాంతీయ ప్రాంతీయంగా ఉండే ఆ ఆ పదానికి ఉండే అర్థం, ఆ అర్థానికి ఉండే పదాన్ని వాడుకుంటూ ఉంటుంటాం జనరల్ గా. ఈ పదం ఇట్లే ఉంది, అన్ని చోట్ల ఇట్లే ఉండాలని లేదు. గ్రామాల్లోకి వెళితే వాళ్ళకి అనుకూలమైనది, వాళ్ళకి అనువైనది పదం పెట్టుకుంటారు. అదైతేనే వాళ్ళకి అర్థం అవుతుంది. అదేంది అట్లా ఉంది అని మనం అనడానికి లేదు. ఎందుకనంటే నీదేంది ఇట్లా ఉంది అని వాళ్ళు అంటారు కదా. నీ పదం వాళ్ళకి అర్థం కానప్పుడు, వాళ్ళ పదం నీకు అర్థం కానప్పుడు, నువ్వు వాళ్ళ పదం అర్థం కాక ఇదేంది ఇట్లా ఉంది అని నువ్వు ఎట్లయితే అన్నావో వాళ్ళు కూడా అంతే అంటారు, నీదేంది ఇట్లా ఉంది అని. కాబట్టి అది ప్రాంతీయ భేదం, అది ప్రాంతీయ యాస. ఆ ప్రాంతీయ యాసలో, ప్రాంతీయ భాషలో ఏది అనుకూలంగా ఉంటే, ఏది వాళ్ళు తయారు చేసుకుంటే అదే వాడుతారు. ఇట్లా అందుకని మనము ఓపు అంటాము, అడుగు అంటాము, ఏ మరి ఇంకోటి రీతి అంటాము, అని ఇట్లా రకరకాలుగా అంటుంటాం. ఇందులో మరి ఈ బంధంలో ఉండే నాలుగిటికి కొన్ని విధానాలు ఉన్నాయి. ఈ నాలుగిటికి ఏంటంటే బంధం అంటే పిడుచులాగా, పిడుచువలే గుంపుగా ఏర్పడడం. అసలు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీటిలో 2, 4, 6 అని సరి సంఖ్యలను ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు 4
బంధంలో అయితే నాలుగు నాలుగు నాలుగే తీసుకోవాలి. కోలాటంలో జడకోపులు అయితే ఆరు 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 చొప్పున తీసుకోవాలి. ఎందుకు అంటే ఆరైతేనే జడ పడుతుంది, మెలికి పడుతుంది, సరైన మెలికి పడుతుంది. 6, 12, 18, 24 అట్లా అయితేనే మెలికి పడుతుంది సరిగ్గా. 6 తర్వాత లేదా 12 తర్వాత ఇంకో 2 14 మంది తీసుకున్నాం అనుకోండి, సరిగ్గా మెలికి పడదు, మెలికి సరిగ్గా పడదు. అందువల్ల దానికి ఆరే కరెక్ట్. ఇప్పుడు కోలాటంలో జతలు జతలుగా తీసుకుంటారు, అందుకని సరి సంఖ్యలో తీసుకుంటారు. ఎప్పుడు కూడా బేస్ సంఖ్యలో తీసుకోరు. సరి సంఖ్యలో ఎందుకు తీసుకుంటారు అని అంటే, సరి సంఖ్యలో తీసుకోవడం వల్ల ఇద్దరు ఉద్దిగా ఏర్పడతారు. ఉద్ది అంటే ఇద్దరు, ఇద్దరు కలిసి ఉద్దిగా ఏర్పడతారు. ఒక ఉద్ది ఈ ఆట మొత్తంలో, ఆటగాళ్ల మొత్తంలో కూడా ఉద్దీలుగానే ఉంటారు. 10 ఉద్దీల, 12 ఉద్దీల, 13 ఉద్దీల, 13 రెళ్ళు, 12 రెళ్ళు, 10 రెళ్ళు, అంతే. 10 ఉద్దీలు అంటే 10 రెళ్ళు 20 మంది, 11 ఉద్దీలు అంటే 11 రెళ్ళు 22 మంది, 12 ఉద్దీలు అంటే 12 రెళ్ళు 24 మంది, అట్లా ఉద్దీలుగా ఉంటారు. కాబట్టి సరి సంఖ్యలను తీసుకోవాలి. బంధం కూడా అంతే. బంధంలో సరి సంఖ్య కానీ 4 4 తీసుకోవాలి, 2 2 తీసుకోవడానికి లేదు. కాబట్టి బంధంలో తీసుకున్న సరి సంఖ్యలో 4 4 చొప్పున తీసుకుంటేనే అది సరిగ్గా పడుతుంది, లేకపోతే సరిగ్గా పడదు. అంటే ఆ బంధంలో ఉండే ఆ రీతి సరిగా ఏర్పడదు. అట్లాగే జడకోపులు, ఈ కోలాటంలో జడకోపులు 6 చొప్పున తీసుకోవాలి. 6 సరి సంఖ్యలో ఉంది కదా అని 6 తర్వాత 2 కలిపితే కుదరదు, లేదా 4 కలిపితే కుదరదు. 6కి మళ్ళీ 6 కలిపితేనే కుదురుతుంది. కాబట్టి అట్లా ఇప్పుడు కోలాటము, చెక్క భజన వీటిలో ఎందుకు ఉద్దుల ప్రకారం ఆడుతారు అంటే 2 వలయాలు ఏర్పడతారు. ఒక లో వలయం ఒకటి, వెలుపలి వలయం ఒకటి. 2 వలయాలు ఏర్పడినప్పుడు వెలుపలి వలయం నుంచి ఒకళ్ళు, లోపలి వలయం నుంచి ఒకళ్ళు ఏర్పడతారు. కాబట్టి అది ఉద్ది, వాళ్ళిద్దరు కలిసి ఒక ఉద్ది అంటారు. అందుకని సరి సంఖ్యలోనే ఉండాలి. ఆటగాళ్ళు ఎప్పుడు కూడా ఈ 2 వలయాలు ఏర్పడినప్పుడు సరి సంఖ్యలో ఉండాలి, అది నియమం. ఆ నియమం తప్పితే ఆట కుదరదు. ఎందుకంటే అందరు ఉద్దీలుండి ఒకడు ఎక్కువ ఉంటే వాడు ఎక్కడ ఎవరితో ఆడాలి? ఒకడు ఎక్కువ ఉంటాడు, ఎవరితో ఆడాలి? ఎదురుగా మనిషి ఉంటేనే ఎదురు మనిషితో ఆడి మళ్ళీ పక్క మనుషులతో ఆడతాడు. ఎదురు ఎవరు లేనప్పుడు ఏం ఆడతాడు? కాబట్టి దేశ సంఖ్యలో కుదరదు. అట్లా మరి ఈ పిండి ఉందే, పిండి ఏంటంటే పిడిచోవలే గుంపుగా ఏర్పడతాం. పిండి గుంపుగా పిడిచోవలే. పిడిచ అంటే అన్ని కలిపి ఒక చోట చేరడం పిడిచ అంటాం. ఇప్పుడు మనకు గేదె పేడతోటి పిడికలు కొడతారు చూడండి, పిడికలు. అట్లా పిడిచ అంటే అన్ని కలిపి, అన్ని దారాలు కలిపి ఒక చోట చేరడానికి పిడిచ అంటారు. అన్ని దారాలైనా లేకపోతే అన్ని అందరు కలిపి ఒక చోట చేరిన పిడిచ అవుతుంది, పిడిచ అంటారు అనమాట. అది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే మరి ఎక్కువ నర్తకిమణులు కలిసి ఆడేదానిలో ఉంటుంది, ఒక్కొక్కడు ఆడేదానిలో ఉండదు. ఒక్కొక్కడు ఆడే సోలో పర్ఫార్మెన్సెస్ లో ఉండదు, అది గ్రూప్ పర్ఫార్మెన్సెస్ అంటారు. నృత్యమే తీసుకుందాం, కూచిపూడి నృత్యమే తీసుకుందాం. కూచిపూడి నృత్యంలో మరి ఏదో ఇప్పుడు ఆ మనకు అందరికీ పరిచయం ఉన్నటువంటి చెమ్మచెక్క ఆట తీసుకోండి. చెమ్మచెక్క ఆటలు అందరు కలిసి ముందుకు వస్తారు కదా, చేతులు చేతులు ఇరుక్కుంటూ. అట్లా, లేదా ఇప్పుడు బతుకమ్మ ఆట తీసుకోండి, అందరు కలిసి చుట్టూ తిరుగుతారు. ఒక్కొక్కసారి బతుకమ్మని మధ్యలో పెడతారు కాబట్టి బతుకమ్మ దగ్గరకు వచ్చి చప్పట్లు కొడతారు. అట్లా దగ్గరకు వచ్చిన దాన్ని కలిపి దాన్ని మనం పిడిచ అనొచ్చు. అందరు కలిపి దగ్గరకు రావడాన్ని పిడిచ అనొచ్చు. ఇది మరి భరతనాట్యంలో ఉంటుంది, కూచిపూడిలో ఉంటుంది, కథక్కులో ఉంటుంది, అన్ని బృంద నృత్యాల్లో ఉంటుంది. అంటే శాస్త్రీయ నృత్యాలైనా ఉంటుంది, అట్లాగే దేశీ నృత్యాలైనా ఉంటుంది. దేశీ నృత్యాలు మళ్ళీ జానపద నృత్యాల్లో కూడా ఉంటుంది. అంతేకాదు గిరిజన నృత్యాల్లో కూడా ఉంటుంది. ఏది పిడుచుగా ఏర్పడడం అంటే అందరూ వలయంగా ఏర్పడి, వలయం అందరూ కలిపి దగ్గరగా రావడాన్ని పిడుచు అంటాం మనం. వలయంగా ఏర్పడి చుట్టూ వలయం తిరుగుతూ తిరుగుతూ ఏదో ఒక పాటలో పాయింట్ దగ్గర అందరు కలిసి మధ్యకు వస్తారు, అదాన్ని పిడుచు అంటాం. అది ఆ అంటే రాసకంలో ఉండే రాసకంలో ఉండే లక్షణాల్లో ఒకటి ఈ పిండి అనేది. ఈ పిండి అనేది దానిలో ఉంది కదా. జానపదాల్లో ఎట్లా ఉంటుందంటే శాస్త్రీయ నృత్యాలు జానపద నృత్యాల నుంచి ఏర్పడ్డాయని జయశ్రీ గారు చెప్పారు కదా.
అలాంటప్పుడు ఇవి అటు అటు అవి ఇటు రావడం తప్పే కాదు. ఆ లక్షణాలు వీళ్ళు అనుకరిస్తారు, ఈ లక్షణాలు వాళ్ళు అనుకరిస్తారు. ఏ లక్షణం బాగుంది అని అనుకుంటే ఎవరు వాళ్ళ లక్షణాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. దాన్ని వాళ్ళు ఏ, తీసుకొని వాళ్ళ దానిలోకి మార్చుకుంటారు. అట్లాగే ఇప్పుడు మనం జానపద నృత్యాలు ఉన్నాయి, డప్పులు ఉన్నాయి. ఉదాహరణకి డప్పులు చుట్టూ వలయంగా తిరుగుతూ డప్పులు కొడుతుంటారు. ఒక పాయింట్ దగ్గర ఠ అని కంటారు. ఆ ఢ అన్న దగ్గర అందరు కలిసి మధ్యకి వస్తారు. అందరు కలిసి మధ్యకి వచ్చి ఠమ్ అని ఒకసారి కొట్టి మళ్ళీ వెనక్కి పోతారు. ఆ మధ్యకి రావడం ఉందే అది పిడుచ. అది మరి ఒగ్గుడోళ్ళలో కూడా అట్లానే కొడుతున్నారు ఈ మధ్య. ఒగ్గుడోళ్ళు కొడతారు అట్లా. మరి చెక్క భజన కూడా అంతే. చుట్టూ వలయంగా కొడుతూ కొడుతూ ఆడుతూ ఆడుతూ ఆమ్, పయకుత ధిమిత్త అనగానే మధ్యలోకి వస్తారు. అందరు కలిసి మధ్యలోకి వచ్చి థ అని అందరూ అక్కడ చెక్కలు అక్కడ కొడతారు. ఆ మధ్యలోకి రావడం ఒక్కసారిగా, తర్వాత మళ్ళీ ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళడం, మధ్యలోకి రావడం ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళడం. ఈ మధ్యలోకి రావడాన్ని పిడుచు అంటారు. ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళి మళ్ళీ వలయంగా ఆడితే దాన్ని వలయం అంటారు. ఈ వలయంగా ఆడుతూ పిడుచులాగా ఏర్పడుతూ ఆడేదాన్ని పిండి అంటారు. ఈ పిండి అనేది మరి అన్ని దాదాపుగా బృంద నృత్యాలన్నిట్లో ఉంది. జానపద నృత్యాలని బృంద నృత్యాలు అన్నిట్లో ఉంది. మనము ఆ గూసాడి చూస్తాం. గూసాడి గోండు నృత్యం దండారి పండుగకు వేస్తారు వాళ్ళు. దండారి పండుగ అంటే మన దీపావళి సందర్భంగా వాళ్ళు పండగ పేరు దండారి. ఆ పండగ సందర్భంగా గూసాడి వేషం వేస్తారు వీళ్ళు. గూసాడి వేషం అంటే జటాజూట వ్యాస మహర్షి వేషం అది వాళ్ళు చెప్పడానికి. వాళ్ళు చెప్తారు అట్లా. ఆ నెమలి ఈకలు పెట్టుకుంటారు. వాళ్ళు నెల రోజుల దాకా దీక్ష పొందుతారు. ఆ దీక్షలో వాళ్ళు నెల రోజులు స్నానం చేయరు. నెల రోజులు స్నానం చేయరు. నెల రోజులు ఒక్క చోట పడుకోరు. ఊరూరు తిరుగుతారు. ఊరూరు తిరిగి వాళ్ళ దీక్షను వాళ్ళ బంధువర్గానికి అందరికీ చూపిస్తారు. నెమలి ఈకలు కట్టుకుంటారు. తల మీద నెమలి పింఛం ఈకలు కట్టుకుంటారు. మొలకి కూడా మరి కొంతమంది ఆ జిక్క చర్మాలు కట్టుకుంటారు. కొంతమంది ఏమో ఈ నెమలీకలే కట్టుకుంటారు. కొంతమంది మామూలు బట్టలు వేసుకుంటారు. చొక్కా ఉండదు, నిక్కర్ మాత్రమే ఉంటది. ఒంటి నిండా తెల్లటి ఆ చౌడు మందు రాసుకుంటారు. చౌడు మందు ఎందుకు అనంటే దాదాపుగా మరి అది ఒంటికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం. శరీరానికి నెల రోజులు స్నానం చేయరు కదా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వాళ్ళు ప్రతిరోజు ఉదయం ఒకసారి ఈ ఒళ్ళంతా చౌడు పూసుకుంటారు. చౌడు మన్ను. ఆ చౌడు మన్నుతో పూసుకొని తెల్లగా ఉంటారు మనుషులు. ఆ మందు పూసుకున్న తర్వాత ఊరంతా తిరుగుతారు. మా పక్క ఊరికి వెళ్తారు. ఆ ఊరు తర్వాత మరొక ఊరికి వెళ్తారు. రోజుకొక ఊరు తిరుగుతూ తిరుగుతూ నెల అయ్యేటప్పటికి మళ్ళీ వాళ్ళ స్వస్థానానికి చేరుతారు. వాళ్ళు అందరూ కలిసి ఒక నృత్యం చేస్తారు. గోసాడి నృత్యం అంటారు. ఆ గోసాడి నృత్యంలో కూడా అందరు కలిసి ఈ పిండి పిండిలాగా పిడిచిలాగా వస్తారు. అందరూ వలయంగా చేస్తూ పాటలో ఒక పాయింట్ దగ్గర అందరు కలిసి ముందు మధ్యకి వస్తారు. అంటే ఎక్కడో రాస నృత్యంలో ఉండే పిండి మరి అడవి గోండుల దగ్గరికి ఎట్లా పోయింది అనుకోవద్దు. అది నృత్య లక్షణం. ఎక్కడ ఉంటే అక్కడ నృత్య లక్షణాల్లో నృత్యం వేసేటప్పుడు రకరకాల మరి వాళ్ళ ఆ, నైపుణ్యాన్ని బట్టి వస్తుంటాయి. కొంతమంది చూసి నేర్చుకొని ఉండొచ్చు. లేదా కొంతమంది ఇటు నుంచి అట్టు పోయి ఉండొచ్చు. గిరిజన నృత్యం నుంచే దేశ నృత్యానికి పోయి దేశ నృత్యం నుంచి మార్గ నృత్యంగా మారొచ్చు. కాబట్టి ఎక్కడ నుంచి ఎటు వచ్చిందని చెప్పలేము. కానీ గోండులో ఈ నృత్యంలో కూడా ఈ పిండి అనేది కనపడుతుంది. తప్పెటగుళ్ళు. తప్పెటగుళ్ళు కూడా మరి వలయంగానే ఆడుతూ ఆడుతూ ఎగురుతుంటారు. ఎగిరి ఉన్నట్టుండి అందరూ ఒక్కసారిగా ఎగిరి దూకుతారు సెంటర్లో మధ్యలోకి. ఎగిరి అందరూ ఆ పాటలో ఒక పాటలో ఒక మెలికి దగ్గర ఒక పాయింట్ దగ్గర అందరూ ఒక్కసారిగా ఎగిరి ఒక్క పిడికాలు మీద దూకుతారు. ఎడమకాలు వెనకుంటది. అందరు కలిసి మధ్యలోకి వస్తారు. అది పిడిచే. పిండిలోని పిడిచ. పిండి అంటే
పిడిచ కదా, అది పిడిచే. అది మరి తప్పెటగుళ్ళకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పరు. నృత్యాలలో అట్లాంటి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు ఎక్కడ చూసినా, లేదా కొత్త కొత్త ఐడియాలు వచ్చినా వాళ్ళు పాటలలో లేదా రీతులలో వాళ్ళు చేర్చుకుంటారు. అట్లా మరి తప్పెటగుళ్ళలో ఉంది. ఇంకా ఇంకా ఎక్కడుంది అంటే బృందావన భజనలో ఉంది, పండరీ భజనలో ఉంది, ఆ ఇంకా ఒగ్గుడోలు వీరపడోలులో ఉంది. ఆ ఉరుముల నృత్యంలో కూడా ఉంది. ఉరుముల నృత్యంలో కూడా వలయంగా తిరుగుతూ 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 పాట దగ్గర ఒక పాట దగ్గర అమ్మో అని అమ్మవారి మేలుకులు పాడుతూ పాడుతూ అమ్మా అని ఆపుతారే, ఆ ఆపే దగ్గర అందరు కలిసి మధ్యలోకి వస్తారు. అది పిండి పిండి అది పిడిచలా ఏర్పడతారు. అట్లా అన్ని నృత్యాల్లో కూడా ఈ పిండి అనేది కనిపిస్తుంది. ఇకపోతే శృంఖల. శృంఖల అంటే దండం, హారం వలె కూర్చటం, దండలాగా ఉండడం. అంటే దండలాగా అంటే చుట్టూ దండ, ఇప్పుడు హారం అంటే సగం వరకే ఉంటది కదా, అర్ధచంద్రాకారం అనుకోండి పోని. హారం అంటే సగం నుంచి ఉంటది కదా, వెనక ఉండదు కదా, హారం ఇట్లా ఉంటది. హారం లాగా ఏర్పడడం, దండలాగా ఏర్పడడం. దండలాగా ఏర్పడడం అంటే ఇట్లా అర్ధచంద్రాకారంలో ఏర్పడడం. వీళ్ళు మరి ఆడుతూ ఆడుతూ అర్ధచంద్రాకారంలో ఏర్పడతారు. ఇది ఎక్కడ కనపడుతుంది మీకు? డప్పులో కనపడుతుంది. అర్ధచంద్రాకారంలో ఉన్నట్టుండి అర్ధచంద్రాకారం తయారవుతారు. ఒగ్గుడోళ్లలో కనపడుతుంది, మళ్ళీ కోలాటంలో కనపడుతుంది, చెక్క భజనలో కనపడదు, మళ్ళీ ఉరుముల్లో కనపడుతుంది, ఉరుముల్లో కనపడుతుంది. మరి అట్లాగే ఆ గొరవయ్యల్లో కూడా ఉంటుంది. గొరవయ్యల్లో కూడా ఈ అర్ధచంద్రాకారంలో వచ్చే ఉంటాయి. అర్ధచంద్రాకారం గొరవయ్యలు ఎందుకు ఉంటుందంటే వాళ్ళంతా శివుని భక్తులు, శివుని దూతల కింద లెక్క, శివుని భైరవుల కింద లెక్క, శివుని కుక్కల కింద లెక్క. అలాంటప్పుడు మరి శివుడు ధరించే చంద్రుని అర్ధచంద్రాకారం చంద్రుని ధరిస్తాడు కదా, అవి ఏర్పడరా? వాళ్ళు ఏర్పడతారు. అవి ఆ గొరవయ్యల్లో చూస్తాము, మరి డప్పుల్లో చూస్తాము, ఒగ్గుడోళ్లలో చూస్తాము. ఇట్లా ఇంకా కొన్ని గిరిజన నృత్యాల్లో చూస్తాం. సవర లాంటి గిరిజన నృత్యాల్లో కూడా వాళ్ళు వలయంగానే ఏర్పడతారు. పూర్తి వలయంగా రారు, ఎప్పుడు వలయంగా రారు. వాళ్ళు వలయంగా తిరుగుతారు, కానీ వలయం కలవదు. ఎప్పుడు ఎప్పుడు అర్ధచంద్రాకార వలయంలో తిరుగుతారు వాళ్ళు. అర్ధచంద్రాకార వలయం ఉంటుంది, వలయంగా తిరుగుతారు, కాకపోతే వలయం పూర్తిగా కలిసిపోరు. అది అది పూర్తిగా మనం శృంఖల అనాల్సింది దాన్ని. ఎందుకంటే అది అర్థం ఉండడమే సవర సవర వాళ్ళ నృత్యం ఉండటమే అట్లా ఉంటది. ఎట్లా? అర్ధచంద్రాకారంలో ఉంటది. ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు. ఇది ఆ వీళ్ళలో కనిపిస్తుంది. అట్లాగే మరి కోయలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు వేస్తుంటారు ఈ శృంఖల అనేది. దీని శృంఖల అంటాం మనం. ఇంకోటి ఏంటంటే భేద్యం, విడివిడిగా పోవడం. అంటే ఉన్న వాళ్ళందరూ విడివిడిగా పోవడం, వలయంగా ఉండి మళ్ళీ వేరువేరుగా పోవడం, విడివిడిగా పోవడం. అంటే అది సహజంగా అన్ని కళారూపాల్లో ఉంటుంది. ఎందుకంటే అది ఒక రీతి, ఒక ఒక రీతి అంటే ఒక బంధం, ఒక కోపు. అది కోలాటంలో కూడా ఉంటుంది. ఉండి ఉండి రెండు వలయాలు విడివిడిగా ఎగిడిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి కలుస్తారు. అట్లా చెక్క భజనలో కూడా విడివిడిగా వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి కలుస్తారు. అది శాస్త్రీయ నృత్యాల్లో కూడా కూచిపూడిలో కానీ, కూచిపూడిలో 5-6 ఉంటారు అనుకోండి, 6 ఉంటారు, 6 మూలలకు వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి సెంటర్ లో కలుస్తారు. అట్లాగే మరి భరతనాట్యంలో కూడా మనం చూస్తూనే ఉంటాం, అట్లాంటివి ఉన్నాయి. ఇటువంటివి ఈ భేద్యం అనేది వేరువేరుగా ఉండడం అనేది అన్ని చోట్ల మనం చూస్తుంటాం. మనకి జానపద కళారూపాల్లో కూడా మరి విడివిడిగా పోవడం అనేది దాదాపు డప్పు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. అట్లా డోళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు.
వీరపొడోళ్ళు వాళ్ళు కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. అట్లా అన్ని కళారూపాల్లో అది మనకి కనిపిస్తుంటది. పోతే లత. లత అంటే వలలాగా ఏర్పడడం, వలలాగా చిక్కగా ఏర్పడడం. వాళ్ళు వలలాగా అంటే గట్టిగా కలిసిపోవడం. వలలాగా ఏర్పడడం అంటే కలిసిపోవడం, పూర్తిగా వలయంలో కలిసిపోవడం అనమాట. అంటే వలలాగా ఏర్పడడం అంటే ఆ, కొద్ది కొద్ది కంతలు కంతలు ఉన్నా కానీ అంత వలలాగా ఒకే వలలాగా ఒకే ఉమ్, ఒక 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 గుడ్డలాగా, లేకపోతే ఆ, ఒక పట్టలాగా ఒకే విధానంలో కలిసిపోవడం ఈ వలలాగా ఏర్పడడం అంటారు. దీన్ని లత అంటారు. ఇది కూడా మనం శాస్త్రీయ నృత్యాల్లో చూస్తాము, జానపద నృత్యాల్లో కూడా చూస్తాము. జానపద నృత్యాలంటే మనకి కోలాటం, చెక్క భజన, పండరి భజన, కృష్ణ భజన, బృందావన భజన, అట్లాగే మరి డోలు డప్పు, ఇవన్నీ ఇట్లాంటి బృంద నృత్యాలన్నీ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఈ అన్ని నృత్యాల్లో మనం దీన్ని చూస్తుంటాం. ఇట్లా వీటిని ఏం చేస్తారంటే మంచి ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళు, నైపుణ్యం సంపాదించిన వాళ్ళు, వాళ్ళు అనేక విధాలుగా తయారు చేస్తారు. ఒక బంధాన్ని తీసుకొని, ఒక బంధంలో 4 ఉంటాయి: పిండి, శృంఖల, భేద్య, లత. ఈ 4 రీతులు తీసుకొని నాలుగిటికి ఇంక 2 కలిపి 6 కలిపి ఒకటి చేస్తారు, 8 కలిపి ఒకటి చేస్తారు, 3తో ఒకటి చేస్తారు, 5తో. ఇక వాళ్ళ పిండి ఇప్పుడు ఇది జుట్టున్నమ్మ ఏ కుప్పైన పెడుతుందని మనకు ఒక సామెత ఉంటుంది చూడండి. అట్లాగే పిండి ఎంత ఉంటేనే పిండి కొద్ది రొట్టె అన్నట్టు, పిండి ఎక్కువగా ఉంటే రొట్టె పెద్ద అవుతుంది. అట్లనే వీళ్ళు కూడా మరి ప్రావీణ్యం సంపాదించినప్పుడు ఎన్ని వెరైటీస్ అయిన దానిలో తయారు చేస్తారు. వెరైటీ ఆఫ్ డాన్సెస్ అంటే నృత్య రీతులు, అన్ని రుచి రీతులు తయారు చేయగలరు వాళ్ళు. అది చేయడానికి ఎట్లా వాళ్ళకి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రావీణ్యం, నైపుణ్యం అది ఉపయోగపడుతుంది. ఈ ఇట్లా ఈ రాసకంలో ముఖ్యంగా ఏంటంటే ఈ బంధమే. ఏ, ఈ బంధం పిండి ఆది అంటే పిండి, శృంఖల, భేద్య, లత అనే ఈ రీతులతోటి కలిసి ఉండే బంధం. ఈ బంధం మళ్ళీ బంధాల్లో మళ్ళీ అనేక రీతులు తయారు చేసి ఇట్లా రాసకం అంటేనే పెద్ద ఇది ఆ, ఎన్నో రకాల వెరైటీలు తయారు చేయగలిగినటువంటి ఒక వల లాంటి. వలలో మనం ఎన్ని పొరలు తీసినా వస్తూనే ఉంటాయి చూడండి. ఒక పొరల కాగితాల్లాగా ఎన్ని తీసిన పొరలు వస్తూనే ఉంటాయి. అట్లా ఈ ఆ, బంధంలో, అట్లాంటి రాసకంలో ఇట్లాంటి బంధాలతోటి ఎన్నో వెరైటీలు తయారు చేస్తారని మరి ఆయన ఎవరు వృత్తరత్నావళి కర్త జాయప్ సేన అని చెప్పాడు. స్వస్తి.